హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈ రోజు వీడియోలో ఏపీ ప్రభుత్వం వారు అప్డేట్ ఇచ్చిన 2 సంక్షేమ పథకాల గురించి అయితే చెప్తాను. ఈ అప్డేట్స్ గురించి మన ఏపీ ప్రజలు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే, అంటే ఈ అప్డేట్స్ గురించి తెలిసిన వాళ్ళైతే ఓకేనండి. ఎవరికైతే ఈ అప్డేట్స్ గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అన్నదాత సుఖీభవం. అంటే ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పారు. సో ఆల్రెడీ అన్నదాత సుఖీభవ పథకం యొక్క అప్లికేషన్స్ అయితే మనకి తీసుకుంటున్నారు. అంటే ఆటోమేటిక్ గా రైతు భరోసాలు తీసుకుంటున్నారు. కానీ కొంతమందికి అప్రూవ్ అనేది అవ్వట్లేదు. సో ఆ అప్రూవ్ అవ్వకపోవడానికి కారణం ఏమిటి, సో అప్రూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అనే విషయం గురించి చెప్తాను. అలాగే ఈ అన్నదాత సుఖీభవ పథకం యొక్క 20,000 రూపాయలు మనకి ఎన్ని విడతలుగా వేస్తారు, ఎప్పుడు వేస్తారు, అంటే ఏ నెల నుంచి స్టార్ట్ చేస్తారు అనే అప్డేట్ కూడా ఇస్తాను. అలాగే రెండోది, అంటే చాలా మంది విద్యార్థులకి ఉపయోగపడే వీడియో, అంటే ప్రతి తల్లికి వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడే వీడియో అదే అండి, తల్లికి వందనం సంబంధించిన అప్డేట్. మనకి తల్లికి వందనం సంబంధించిన డబ్బులు విడుదల ఎప్పుడు అవుతుంది అనే విషయాన్ని గురించి చెప్తాను. సో అలాగే మనకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, మనం ముందుగా ఏమేమి డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తప్పకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తుందండి. ఇక లేట్ చేయకుండా నేను ఈ సంక్షేమ పథకాల గురించి పూర్తి క్లారిటీ ఇస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అన్నదాత సుఖీభవ పథకం అండి. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో జూన్ 12న విడుదల చేస్తున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసే క్రమంలో ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 6,000 ఇస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో 14,000 రూపాయలు చెల్లిస్తారు. మొత్తంగా కలిపి రైతులకు 20,000 రూపాయల చొప్పున మనకి అందిస్తున్నారండి. సో మనకి పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే టైంలోనే ఈ అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బులు కూడా విడుదల చేస్తా అని చెప్పి మనకి టాక్స్ అయితే వస్తున్నాయి. సో ఎంతవరకు నిజమనేది మనకి డబ్బులు పడితే తెలుస్తుంది. కానీ జూన్ 12 తర్వాత అయితే డబ్బులు పడతాయని చెప్పి గ్యారెంటీ చెప్తున్నారు. సో ఆల్రెడీ మనకి అన్నదాత సుఖీభవం పేమెంట్స్ అయితే, అంటే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన మనం ఎటువంటి అప్లికేషన్స్ అయితే వెళ్ళి పెట్టుకోక్కర్లేదు. మీ పొలం ఎక్కడైతే ఉందో ఆ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలోకి ఎవరెవరికి ఈ డబ్బులు పడతాయో అనేది లిస్ట్ అయితే వాళ్ళకి వచ్చేసింది. సో ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు అప్డేట్ అయితే చేసేస్తున్నారు, అంటే అప్రూవ్స్ అయితే చేసేస్తున్నారు. అంటే పొలం వాళ్ళకి కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి పొలంకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, పొలం ఎంత ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్ని డీటెయిల్స్ చెక్ చేసి రైతు భరోసాలో వర్క్ చేసే ఆవిడైతే అప్రూవ్ ఇస్తుంది. ఆ అప్రూవ్ ఇచ్చిన తర్వాత పైకి ఇంకో అప్రూవ్ కోసం వెళ్తుంది. ఆ 2 అప్రూవ్స్కి అయితే కనుక మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసినట్టు. సో మీకు పొలం ఉండి అన్నదాత సుఖీభవ పథకానికి అసలు మన రైతు భరోసా వారు అప్లై చేశారా లేదా, మనకు అప్రూవ్ వచ్చిందా లేదా అనేది మీరు ఓన్గానే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తానండి. సో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన స్టేటస్ లింక్స్ని, అంటే చెక్ చేసుకునే లింక్ని నేను ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2 కలిపే అండి మనకి వచ్చేవి డబ్బులు. సో ఇలా పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. మీ ఎవరికైతే భూమి ఉందో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ నొక్కాలి. సెర్చ్ నొక్కిన తర్వాత మనకి ఇలా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయండి. ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఆధార్ కార్డ్ నెంబరు, ఆ పొలం యజమాని యొక్క నేము, ఫాదర్ నేము, డిస్టిక్, మండలము, విలేజ్, ఇలా మనకి వచ్చిన తర్వాత పక్కన రిమార్క్స్ అనే చోట అప్రూవ్డ్ ఉంటుంది. సో ఆ అప్రూవ్డ్ అనేది ఎవరు ఇస్తారు, మీ పొలం ఎక్కడైతే ఉందో ఆ పొలంకు సంబంధించిన రైతు భరోసా కేంద్రం వారు మీ పొలం డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనేది అప్రూవ్ ఇస్తారు. ఆ అప్రూవ్ ఇచ్చిన తర్వాత పక్కన స్టేటస్, ఆ స్టేటస్ అనేది ఈ పైన డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారండి. అంటే వీళ్ళు డీటెయిల్స్ని కరెక్ట్గా వచ్చాయి అని చెప్పి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత విఏఏ వెరిఫైడ్, అంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి మనకి అన్నదాత సుఖీభవానికి వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారని చెప్పి మనకి పైకి ప్రభుత్వానికి అయితే వెళ్తుంది. సో ఇదండి మన స్టేటస్ చెక్ చేసుకోవడం విధానం. అంటే మనకి అన్నీ కరెక్ట్గా ఉండి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కనుక అప్రూవ్డ్ అని, రిమార్క్స్లో అప్రూవ్డ్ అని, స్టేటస్లో విఏఏ వెరిఫైడ్ అని వస్తుంది. సో ఇన్ కేస్ ఇలా రాకపోతే కొన్ని రకాల కారణాల వల్ల మనకి డబ్బులు రాకపోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా ముగ్గురికి 3 రకాలుగా వచ్చింది. ఫస్ట్ మా అక్కది అన్ని డీటెయిల్స్ క్లారిటీగా ఉన్నాయండి. తనకి అప్రూవ్డ్ వచ్చేసింది, స్టేటస్ అనేది VAA వెరిఫైడ్ వచ్చేసింది. సెకండ్ మా నాన్నగారిది. సో మా నాన్నగారిది ఏంటంటే ఆయనకు ఉన్నది ఎకరం భూమే, కానీ వీళ్ళు మన రైతు భరోసా వాళ్ళు అప్లై చేస్తారు కదా, కానీ వాళ్ళ లిస్టులో ఆయనకి 2 ఎకరాల భూమి ఉన్నట్టు చూపిస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో మనం అప్లై చేయొచ్చా లేదా అనేది వాళ్ళు వాళ్ళ పైన అధికారికి అడుగుతారు. సో అడిగినప్పుడు సో అప్లై చేయండి, ఎందుకంటే మనకు డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఆన్లైన్లో వాళ్ళకి సంబంధించిన ఇచ్చిన డేటాలు అయితే మనకు తక్కువ భూమి ఉంటే వాళ్ళకి ఎక్కువ భూమి ఉంది అని చెప్పి వచ్చింది. సో ఆ అప్రూవ్ అనేది వాళ్ళు క్లారిఫై చేసుకొని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత వచ్చిద్దా లేదా అనేది మనకు తెలియదండి. అది వాళ్ళు పైన వెరిఫికేషన్ చేసుకొని ఇంకేమైనా సర్టిఫికేట్స్ కనుక డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తే మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అయితే సర్టిఫికేట్ సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. వస్తుంది లేదనేది హాఫే మనకి నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి 15,000 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహాయపడడమే ఈ తల్లికి వందనం యొక్క ముఖ్య లక్ష్యం అండి. మనకి ఈ తల్లికి వందనం సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తుంది? ఈ సంవత్సరం తల్లికి వందనం నిధులు 2025 జూన్ 12న విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం అధికారిక స్పష్టత చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ లబ్ధిదారుల ఖాతాలను పరిశీలించి అర్హత కలిగిన వారి లిస్టు సిద్ధం చేసింది. సో మనకి ఈ పథకానికి ఎవరు అర్హులు? ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు, అలాగే విద్యార్థి తల్లి గార్డియన్ పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి, విద్యార్థి అకాడమిక్ అటెండెన్స్ 75% కంటే ఎక్కువ ఉండాలి, అలాగే కుటుంబ వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉండాలి. సో ఈ అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే తల్లికి వందనంకి ఎలిజిబిలిటీ అండి. అలాగే తల్లికి వందనానికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ది విద్యార్థి ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా యొక్క వివరాలు అంటే తల్లి యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు, పాఠశాల అటెండెన్స్ సర్టిఫికేటు, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రాలు. ఇవి మన తల్లికి వందనానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. సో ఈ తల్లికి వందనం సంబంధించిన జూన్ 12న అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పి అధికారికంగా చెప్పారు. సో అప్పటి వరకు వెయిట్ చేద్దామండి. సో మనకి డబ్బులు పడే లెక్క అయితే డైరెక్ట్గా మన అకౌంట్లో పడిపోతాయి, SMS కూడా వచ్చుద్ది. సో అంతేకాకుండా ఇంకా పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్పటికి పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం చెక్ చేసుకోవచ్చు, లేదంటే నవశకం పోర్టల్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మన పేరు వచ్చిందా లేదా, డబ్బులు పడతాయా లేదని చెప్పి మనం అప్పుడు అయితే చెక్ చేసుకోవచ్చండి. ఇది మనకి తల్లికి వందనం సంబంధించిన అప్డేట్ అయితే. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.